నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉదయం 11 గంటలకు నిర్మల్కు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా సభ. తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ. ఆసిఫాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన. ఈ నెల 14న వారణాసిలో మోదీ నామినేషన్. ఈ నెల 13న వారణాసిలో మోదీ భారీ రోడ్ షో. పోలీస్ కస్టడీకి బీఆర్ఎస్ నేత క్రిషాంత్. ఒకరోజు పాటు విచారించనున్న పోలీసులు. బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్లో పోలీసుల దాడులు. డ్యాన్స్ చేస్తున్న యువతి యువకుల అరెస్ట్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేడు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. నేడు కాగజ్ నగర్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన వికాస సంకల్ప సభలో మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా పాల్గొననున్నారు. కాగజ్ నగర్లోని ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు 50,000కు పైగా ప్రజలను తరలించేందుకు బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఈ రోజు బీజేపీ పార్టీ యొక్క వికాస్ సంకల్ప సభ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి తనకి బీజేపీ నాయకులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఈ సభకు 50,000 మందిని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి కావడంతో కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసిండ్రు. ఈ సభతో అంటే ఇటు ఎవరైతే బీజేపీ అభ్యర్థి గెలం నగేష్ గెలుపు దిశగా ఈ రోజు బీజేపీ పార్టీ పాలన కలుగుతుంది. అంతేకాకుండా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాల్లో 4 కూడా బీజేపీ గెలుచుకుంది. కొంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఇది బీజేపీ షిఫ్టింగ్ స్థానం కనుక ఈసారి ఎట్లయినా గెలవాలని చెప్పే దాంతో అగ్రనాయకత్వం కూడా దీన్ని ప్రతిష్ఠించింది. ముఖ్యంగా ఈ రోజు అమిత్ షా సభకు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కీలక నేతలు ఎవరెవరు హాజరవుతున్నారు ఈ సభకి సంబంధించి? మళ్ళీ ముఖ్యంగా ఈ సభకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా పాటు జిల్లా స్థానిక 4 ఎమ్మెల్యేలతో పాటు నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆదిలాబాద్ స్థానం గతంలో కూడా బీజేపీ గెలిచింది కనుక మరీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పార్టీ ఆసక్తితో కృషి చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 4 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉండడంతో కూడా పార్టీ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారానికి రాహుల్ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు కూడా బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల క్రషర్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల వరకు రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాకు రావడం ఇది మూడోసారి. గత 2 సార్లు వచ్చినట్లే ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచి నాందేడ్కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిర్మల్కు రానున్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ యంత్రాంగం అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేసింది, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఈ కలెక్టరేట్ క్రెషర్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చేందుకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, నాయకులు హాజరు కానున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారం వారం రోజుల్లో తెరపడనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాజరు కానున్న ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు. సభకు సుమారుగా 65,000 మంది జన సమీకరణ చేస్తున్నారు. జిల్లాలోని 19 మండలాలతో పాటు బోత్ నియోజకవర్గంలోని కొంత మండలాలలోని కార్యకర్తలను తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ జనజాతర సభ ఏర్పాట్లను ముఖ్యంగా మంత్రి సీతక్క దగ్గరుండి పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ట్రాఫిక్ అయితే జనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసు అధికారులకు, వాలంటీర్లకు పూర్తిగా సూచనలు చేశారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభకు రాహుల్ గాంధీ 3వసారి రావడం, 2015లో ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను పరామర్శించేందుకు 2018లో ఇటు బైన్సా ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చాడు. ఈసారి మూడవసారి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ కు రావడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత సంతోషకరమైన చెప్పవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ప్రత్యేకంగా తెలంగాణకు ఒక ఎజెండా అంటూ తయారు చేసింది. ఆ యొక్క వాటిని ప్రస్తావించే అంశాలున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా పోడు భూముల సమస్యలు అనేటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా సాల్వ్ చేశాము, ఇంకా ఏ రకంగా సాల్వ్ చేస్తామనేటువంటి అంశాలు ఈ సభలో ప్రస్తావనకు రానున్నాయి. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతలు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా 2 సార్లు ఉమ్మడి జిల్లాకు రావడము, ఈసారి రేవంత్ రెడ్డి రావడము ఆదిలాబాద్ సెగ్మెంట్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనేటువంటి ధీమాలో ఉన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు కనబడుతున్నాయి. మురళి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్. పదేళ్ల పాలనలో తెలంగాణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్కు శిల్పారామం దగ్గర సెల్ఫీలు దిగడం తప్ప వేరే పనేమీ లేదన్నారు. ఆ శిల్పారామం కూడా కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వరదలొచ్చి మునిగిపోయిన జంట నగరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ₹5 కూడా తేలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ను 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా. మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని
ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము, ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్కు గుర్తు చేస్తున్నా. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు. ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి. కనీసం 10 రూపాయలన్న తీసుకొచ్చిండా? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు గుండె వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు. బండి పోయినోళ్లకు బండి ఇప్పిస్తా, గుండు పోయినోళ్లకు గుండు ఇప్పిస్తా, లారీ పోయినోళ్లకు లారీ ఇప్పిస్తా అన్నాడు. గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడే ప్రధానమంత్రికి ఉండే కదా, 5 రూపాయలు కూడా ఈ జంట నగరాలకు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ప్రతిపక్ష కూటమిపై ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో ద్వారా తాను చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను లేవనెత్తుతున్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని చెప్తున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చిన సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో సమీక్ష చేయనున్నారు. వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార తీరుపై సమీక్ష నిర్వహిస్తారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ చట్టం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్తున్నాయి. మరోవైపు అధికార వైసీపీ ఈ ప్రచారంపై మండిపడుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సీఎం జగన్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు ఉండదంటున్నారు. ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ కూటమి మధ్య ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అధికార వైసీపీ, టీడీపీ కూటమి దృష్టి సారించాయి. కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పేదల భూములు లాక్కునేందుకే వైసీపీ ఈ యాక్ట్ను తీసుకువచ్చింది అని ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం అంటూ చెప్తున్నారు. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ప్రతిపక్షాల విమర్శలకు సీఎం జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని విష ప్రచారం చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. భూమి మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సీఎం జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. భవిష్యత్తులో భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాదని చెప్పారు. భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇచ్చే ల్యాండ్ టైటిల్స్కు
బీమా కూడా ప్రభుత్వం చేస్తుందని సీఎం జగన్ వివరించారు. రైతుల తరపున, భూ యజమానుల తరపున ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, వారి పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని సీఎం చెప్పారు. ప్రతి రైతు దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులుంటాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిజంగా రైతుకు నష్టం జరుగుతుందా? ప్రతిపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదని చెబుతోంది అధికార వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు చాలా రకాల భూములున్నాయి. అయితే వాటికి సంబంధించి 30కి పైగా రికార్డులున్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటివి. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటూ ఉంటారు. అందుకు కారణం భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం. అలా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగడానికి ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పుల తడకగా ఉండటమే. భూములకు సంబంధించి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ఎవరి అధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్నా వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. యజమాని తప్ప ఇతరులెవరూ ఇది నా భూమి అని యజమానులపై కేసులు వేసే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలున్నాయి. భూ వివాదాల వల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో భూమి ఎవరిది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలని, అందుకు పాత చట్టాల స్థానంలో స్పష్టమైన ఒకే ఒక్క చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. వాటన్నిటిలో అన్ని వివరాలు క్లియర్గా ఉండాలి. అలాగే ఈ 30 చోట్ల వివరాలు బాగానే ఉన్నా ఎవరూ లిటిగేషన్ పెట్టరనుకోవడానికి లేదు. ఇక రెవెన్యూ, భూ సంబంధిత చట్టాలు, జీవోలు వంటివి కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చారు. కొత్త చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధమవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారంటీ అన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు సరళంగా ఉంటాయి. లింక్ డాక్యుమెంట్లు, వారసత్వ తగాదాలు ఏమీ ఉండవు. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. ఈ టైటిల్ రిజిస్టర్ని చట్టపరంగా కంక్లూజన్ రికార్డ్ అని పిలుస్తారు. అదే తుది రికార్డ్. టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. పాత వ్యవస్థ స్థానంలో ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైటిలింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్కు భద్రత ఉంది కాబట్టే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించింది. కార్నర్ మీటింగ్కు ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సిద్దిపేట జిల్లాను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్కు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు ఆ పార్టీ నేత హరీష్ రావు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. తన తుదిశ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానన్నారు. సీఎం రేవంత్ను లిల్లీపుట్గా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. లిల్లీపుట్ ఆటలు సిద్దిపేట గడ్డ మీద సాగవు అన్న హరీష్, నల్ల చట్టాలతో 7,500 మంది రైతుల్ని బీజేపీ పొట్టన పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు 5 నెలలే వచ్చి దవాఖానలో కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్ ఇలా. అందుకే ప్రజలు అంటున్నారు, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. 5 నెలలకే ముక్కులకు వచ్చింది. అలా ప్రజలు బాధపడుతున్నారు, ఈ దొంగలకు ఎందుకు ఓటేసినామని. మరి మన నారాయణరావుపేటలో వాళ్ళ పప్పులు ఉడకాయి, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, జిల్లాలట కమ్మి చేస్తారట. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా, మళ్ళా సంగారెడ్డి పోదామా? ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు, జిల్లాలు చాలా ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుండు. ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకు వచ్చి ఏదో మొరిగిపోతున్నారు. వీళ్ళు మొరుగుతూ అవుతుందా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిల్ల మన సిద్దిపేట. నీ పప్పులు ఉడికాయి రేవంత్ రెడ్డి, నీ కొడంగల్కి వచ్చి నీ నోడగొట్టొచ్చిన నేను ఇదివరకు. నడిమిట్ల బీజేపీ ఓడు మోపోయిండు, ఒకడు పూగుర్తోడు బాగా. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. పట్టణంలోని 27వ వార్డులో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కావ్య ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే, ఈ 5 సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓన్లీ గ్రావెల్ అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, ఇంటికి కట్టుకోవడానికి కోసం ఇంటి ప్లాన్ పెడితే ప్లాన్కు కూడా మున్సిపల్ కమిషనర్ల ద్వారా కమిషన్లు తీసుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి. అటువంటి వ్యక్తి మనకు అవసరమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మనుషుల యొక్క శవాల మీద కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉండడంతో పబ్పై రైడ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహించారు. పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా,
మురళి, బంజారాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ నడుస్తున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులతో పాటు పబ్ లో నిర్వహిస్తున్నారన్న కోణంలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆఫ్టర్ 9 పబ్ లో డాన్స్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా ఈ పబ్ లో బార్ కావచ్చు, అలాగే లిక్కర్ కి సంబంధించినటువంటి బ్రాండ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా అనేక పబ్స్ మీద రైడ్స్ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే నిర్వహిస్తున్నారో పబ్లు వాటినన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్ని ఫైన్స్ కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ ఏదైతే ఉందో మళ్ళీ వెలుగులోకి రావడంతో ఈ పబ్ కి సంబంధించి కూడా సీరియస్ గా అయితే ఈ కేసు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బారు పబ్ నిర్వహిస్తూ అశ్లీల నృత్యాలను కూడా ఈ పబ్ లో కండక్ట్ చేస్తున్నటువంటి యజమానికి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. మురళి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నట్లే చెప్తున్నారు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఏదైతే పబ్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. మొత్తం ఇందులో పాల్గొన్నటువంటి యువకులు మొత్తం కూడా తెలంగాణ వారు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే వృత్తిరీత్యా ఇక్కడ చేస్తున్నటువంటి నృత్యాలకి మాత్రమే వీరు ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుసు. పబ్ లో నృత్యాలు చేయడానికి మాత్రమే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించి కూడా ఏదైనా గతంలో ఏమైనా ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న కోణంలో కూడా వారిని కూడా విస్తృత స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పబ్ లో నిర్వహిస్తున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా 9 తర్వాత నిర్వహిస్తున్నటువంటి 10 తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ పబ్ లో ఆల్కహాల్ కావచ్చు, అలాగే అశ్లీల నృత్యాలు కావచ్చు, అలాగే మొత్తం ఈ దందా మొత్తానికి సంబంధించి నిర్వాహకుడికి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మురళి, ఫర్ అప్డేట్స్ ఉషా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.